ఇలా యాడ్ చేసుకొని పన్నీర్ కర్రీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా క్రీమీగా, యమ్మీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మటర్ పన్నీర్ అయితే ప్రిపేర్ చేశాను. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అందుకోసం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్గా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకొని వీటి మీద పసుపు అలాగే ఉప్పు చల్లుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకుంటూ చల్లుకోవాలి. ఇలా చల్లుకొని నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ చక్కగా మంచిగానే వేయించుకోవాలన్నమాట. మీరు ఇక్కడ మలై పన్నీర్ తీసుకుంటే డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు. సో అదే ప్యాన్లోని ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకోండి. దాల్చిన, లవంగా మీ దగ్గర ఏది ఉంటే అది. సో అలాగే ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేశానండి. అలాగే ఇక్కడ అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయలు, అలాగే టమాటోసు మీరు క్వాంటిటీ బట్టి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక్కొక్క కప్పు వరకు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. సో ఇలా చేసుకుంటే పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ బాగా మగ్గిపోయిందండి. సో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని సో ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఇందులోనే మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. పసుపు, కారం, అలాగే కూర మసాలా అనమాట. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి, హోమ్మేడ్ మసాలా. సో దీన్ని యాడ్ చేసుకొని లైట్గా ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే మసాలాలన్నీ వేగిపోతాయి అనమాట. సో ఇందులోనే మనం మిక్సీ చేసుకున్న ముద్దనైతే మొత్తం కూడాను యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మీరు కలుపుతూ వేయించుకోవచ్చు, లేకపోతే మూత పెట్టేస్తే చక్కగా దగ్గరికి అయితే అయిపోతుంది. సో ఈ విధంగా కొద్దిగా దగ్గర పడ్డాక సో ఒక కప్పు వరకు మటన్ అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగాను మీరు ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకొని కొద్దిగా కొంచెంసేపు మగ్గించుకోవాలి, ఒక 10 నిమిషాలు. సో మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఈ విధంగాను. సో ఇక్కడ మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ వాటర్ని అయితే ఇందులోనైతే యాడ్ చేసేసుకుంటున్నాను. సో వీటికి బదులు మీరు పాలను కూడా యాడ్ చేయొచ్చు. ఇందులోనే వేయించుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేసేసుకోండి. సో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ట్రై చేసి ఈ కర్రీ అనేది రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా బిర్యానీస్లోకి ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ నేను లాస్ట్లో కసూరి మేతి అయితే యాడ్ చేశానండి. ఇలా నలుపుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి, సాల్ట్. సో లాస్ట్లో నేను ఇక్కడ ఫ్రెష్ మేగడ అయితే తీసుకున్నానండి. ఈ ఫ్రెష్ మేగడ 1 డే 2 డేస్ అయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఫార్క్ స్పూన్తోని బాగా మిక్స్ చేసుకుంటే మీకు మంచిగా క్రీమీగా అయితే రెడీ అయిపోతుంది. సో పన్నీర్ కర్రీ చేసినప్పుడు ఇలాగ లాస్ట్లో యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా క్రీమీగా టేస్టీగా అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంక ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కర్రీ ఈజ్ రెడీ అండి. తప్పకుండా ఇలా తయారు చేసుకొని తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ.